ఓకే. అంటే బేసికల్‌గా ఏంటంటే జస్ట్ న్యూలీ మ్యారేజ్ కపుల్‌కి ఎలా ఉంటదంటే ఒక క్యూరియాసిటీ ఉంటది అదే. అదే. బేసిక్‌గా. ఆ! సో, అలాంటి వాళ్ళేంటంటే కంటిన్యూ‌గా హ్మ్. ఫిజికల్‌గా వాళ్ళు హ్మ్. కంటిన్యూ‌గా చేస్తూ ఉంటారు. అంటే పర్ డే ఒక 3 హ్మ్. టైమ్స్, 2 హ్మ్. టైమ్స్. హ్మ్. ఈస్ ఇట్ గుడ్ ఫర్ వుమెన్ ఆర్ ఈస్ ఇట్ గుడ్ ఫర్ మెన్? అంటే హ్మ్. ఫిజికల్ సెక్సువల్‌గా కంటిన్యూ‌గా ఒక డేకి 2 టైమ్స్, 3 టైమ్స్ అలా హ్మ్. చేయటం ఈస్ ఇట్ గుడ్? ఆ! అది పర్వాలేదండి. దానివల్ల మనకి ఇబ్బంది అట్లా ఏమీ ఉండదు. హ్మ్. అంటే 2 టైమ్స్ అట్లా చేసినా ఇబ్బందేముండదు. కాకపోతే దాన్ని స్ట్రెస్‌గా అనేది ఫీల్ అవ్వద్దు. ఓకే. అదొకటి. ఇప్పుడు ఎందుకంటే దానివల్ల గూడా స్ట్రెస్ అనేది వస్తుందనమాట. అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనకి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తామో, ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకున్నప్పుడు స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది మనకి. ఓకే. దానివల్ల గూడా కొన్నిసార్లు ఏంటి అంటే చాలా మందికి డౌటొస్తాయి. అంటే మేము పార్టిసిపేట్ చేస్తున్నాము, సరిగ్గా చేసుకుంటున్నామా లేదా? అంటే లోపల అసలు సెమెన్ అనేది ఇజాక్యులేట్ అవుతుందా లేదా? మనకి సెమెన్ అనేది లోపల ఇజాక్యులేట్ అయినా గూడా లోపల ఉండట్లేదు. వెంటనే బయటికొచ్చేస్తుంది. ఇట్లా చాలా డౌట్‌లనేవి ఉంటాయన్నమాట. హ్మ్. నార్మల్‌గా హెల్తీ సెక్స్ అనేది మనకి 2 టైమ్స్ చేసుకోగలిగితే దానివల్ల ఇబ్బందేం లేదు. కాకపోతే అది స్ట్రెస్ అనేది ఫీల్ అయ్యి మనం అంటే ఏమవుతుంది? ఏమవుతుంది? మనకి దానివల్ల ఇబ్బందులనమాట. దానివల్ల మనకి చాలా డౌట్‌లనేవి గూడా ఒక వస్తాయన్నమాట. భయమొచ్చేస్తుంది. అంటే బేసిక్‌గా కరెక్ట్‌గానే హ్మ్. చేస్తున్నామా? హ్మ్. లేదా? మనకి ప్రెగ్నెన్సీ అనేది ఇంత ట్రై చేస్తున్నా రావట్లేదు అంటుంది. హ్మ్. సో, బేసిక్‌గా ఈ మ్యూచువల్‌గా ఇద్దరు ఫిజికల్‌గా అప్రోచ్ అయినప్పుడు, ఇంటర్‌కోర్స్ జరుగుతున్నప్పుడు బ్లీడింగ్‌కి సంబంధించి ఎక్కువగా ఇష్యూస్ జరుగుతాయని చెప్పేసి చాలామంది లేడీస్ అంటే హ్మ్. డాక్టర్స్ కన్సల్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు ఎక్కువగా చెప్పేటువంటి క్వెషన్ అని చెప్పేసి నేను విన్నాను. సో, ఈజ్ ఇట్ అంటే వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు అంటే వాట్ టైప్ ఆఫ్ సజెషన్స్ యూ గివ్ దెమ్? ఇప్పుడు ఫస్ట్ ఏంటి అంటే వాళ్ళు కలుస్తున్నప్పుడు బ్లీడింగ్ అనేది అవుతుందా? సో, అంటే ఏ టైంలో కలిసినప్పుడు బ్లీడింగ్ అనేది అవుతుంది. సో, అది ఇంపార్టెంట్. సో, బ్లీడింగ్ అనేది అవుతున్నప్పుడు నార్మల్‌గా అయితే అవ్వొద్దు బ్లీడింగ్ అనేది. మరి ఎందుకు అవుతుంది బ్లీడింగ్ అంటే కొన్నిసార్లు ఏంటి మనకి చిన్న సర్విక్స్ దగ్గర ఇన్ఫెక్షన్ లాగా ఉన్నప్పుడు ఓకే. ఎరోజన్స్ అంటాం. హ్మ్. మనకి దానివల్ల గూడా మనకి బ్లీడింగ్ అనేది అవ్వొచ్చనమాట. అంటే చిన్నది పాలిప్ లాగా ఉన్నా గూడా దానివల్ల గూడా మనకి బ్లీడింగ్ అనేది అవ్వొచ్చనమాట. సో, ఇట్లా అంటే లోపలంతా హెల్తీగా ఉందా? లేదా? అనేది చెక్ చేసుకుంటాం. ఊరికే అట్లా బ్లీడింగ్ అవుతుంది కలిసినప్పుడు చిన్న సర్విక్స్ లోపల అంత బాలేదు, అన్‌హెల్తీగా ఉంది అంటే పాప్ స్మియర్ అనేది కంపల్సరీ చేసుకొని చూడాలనమాట. ఓకే. మరంతా బావుందా? లేదా? అని చెప్పేసి. హ్మ్. సో, కొన్నిసార్లు ఏంటి అంటే కొన్ని హార్మోనల్ ఇష్యూస్ దానివల్ల గూడా బ్లీడింగ్ అవ్వచ్చు. మొత్తం అంతా హెల్తీగా ఉన్నా. హ్మ్. అట్లాంటప్పుడు ఏంటి అంటే కొంచెం మెడిసిన్స్ అట్లా ఇచ్చి అది కొంచెం బ్లీడింగ్ అనేది కంట్రోల్ అయ్యేటట్టు చూడాలి మనం. హ్మ్. అండ్ ఈ పీసీఓడికి సంబంధించి మేడం ఒక రెగ్యులర్ ఏంటంటే వాళ్ళు ఏదైనా ఒక ఫంక్షన్‌కెళ్ళాలన్నా, లేదంటే ఏదైనా ఒక అకేషన్ ఉన్నంటే కూడా దే టేక్ టాబ్లెట్స్. అంటే టాబ్లెట్స్‌ని రెగ్యులర్‌గా అంటే హ్మ్. వాళ్ళకేంటంటే ఒక డే సైకిల్‌లో ఒక పీరియడ్ వస్తుందంటే బిఫోర్ ఒక 3 డేసో, 4 డేస్ ముందో టాబ్లెట్ ఏసుకొని దాన్ని అలా స్టాప్ చేస్తుంటారు. దానివల్ల ఫెర్టిలిటీకి సంబంధించిన ఇష్యూస్ ఎక్కువగా వస్తాయని చెప్పేసి ఒక కంప్లెయింట్ రైజ్ అవుతుంది. హ్మ్. ఈజ్ ఇట్ కరెక్ట్ మ్యామ్? హ్మ్. అంటే ఇప్పుడు నార్మల్‌గా అంటే పీసీఓడీ అనే కాదు. పీసీఓడీ వాళ్ళు మందులెప్పుడేసుకుంటారు అంటే పీరియడ్ రావడానికే యేసుకుంటారు. హ్మ్. హ్మ్. వాళ్ళకి పీరియడ్ ఎప్పుడొస్తుంది తెలీదు గాబట్టి. ఇప్పుడు కొంతమంది జనరల్‌గా రెగ్యులర్ సైకిల్స్ వచ్చేవాళ్ళు గూడా ఇప్పుడు ఏదన్నా ఒక అకేషన్ ఉందనుకోండి టెంపుల్‌కి వెళ్ళాలి, దానికి వెళ్ళాలి అనుకుంటారు. సో, మనకు ఆ టైంలో మనకి పీరియడ్ అనేది స్టాప్ అవ్వాలి. అంటే ఆ టైంలో రావద్దు పీరియడ్ అనుకునేటప్పుడు ఏం జేస్తాము అంటే మనకి ఏదైతే ఎక్స్‌పెక్టెడ్ డేట్ ఉందో దానికంటే ఒక 5 డేస్ ముందే మనం ఆ పిల్ అనేది వాడుకొని ఎన్ని రోజులైతే వద్దో అన్ని రోజులు కంటిన్యూ చేయాలి అని చెప్తామనమాట ఆ ఓకే. మెడిసిన్. అంటే ఫర్ టైమ్ బౌండ్ కొంతమందికి 5 డేస్ గానీ, 7 డేస్ గానీ, అట్లా 10 డేస్ గానీ. సో, అంటే అది మనం ఊరికే రెగ్యులర్‌గా వాడడం వల్ల మనకి అంటే పీరియడ్స్ అనేవి కొంచెం అటు ఇటు డిస్టర్బెన్స్ అనేది అవ్వచ్చు. మనకేంటి అంటే ఎప్పుడో ఒకసారి వాడడం వల్ల ఇబ్బందేం లేదనమాట. హుహు. అంటే మనం ఊరికూరికే రిపీటెడ్‌గా వాడితే అంటే ఎవ్రీ 2 మంత్స్‌కి అట్లా వాడితే మనకి కొంచెం పీరియడ్ ఇర్రెగ్యులారిటీ అట్లా వస్తుంది. హ్మ్.